ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసన మండలి శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 22వ తేదీ వరకు జరగనున్న ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహ ప్రతివ్యూహాలతో అధికార విపక్షాలు సిద్ధమయ్యాయి. అతివృష్టి అనావృష్టి పరిస్థితుల కారణంగా నష్టపోయిన రైతుల గురించి, నింగినట్టుతున్న నిత్యావసర వస్తువుల గురించి సభలో విపక్షం ప్రశ్నించనుంది. రాజధాని ప్రాంతంలో రైతుల పంటలను ప్రభుత్వ అధికారులే దగ్గరుండి మరీ ధ్వంసం చేసిన అంశం కాల్మనీ సెక్స్ రాకెట్ దురాగతాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ భావిస్తుండగా, ఏడాదిన్నర కాలంలో సాధించిన విజయాలు, అమలు చేసిన ప్రభుత్వ పథకాలను సభ ద్వారా ప్రజలకు వివరించాలని అధికార పక్షం భావిస్తోంది. నేటి నుంచి ప్రారంభమయ్యే ఏపీ అసెంబ్లీ వింటర్ సెషన్స్లో కాల్మనీ సెక్స్ రాకెట్ ఇష్యూ కీలకం కాబోతోంది. ఈ అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయనుంది. వందలాది మంది నిరుపేద మహిళల జీవితాలతో చెలగాటమాడిన కీచకులను కఠినంగా శిక్షించాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. కాల్మనీతో పాటు అనేక ప్రజా సమస్యలు సభలో లేవనెత్తి ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టేందుకు వైఎస్ఆర్సీపీ సమాయత్తమైంది. యావత్ దేశాన్ని కుదిపేస్తున్న కాల్మనీ సెక్స్ ర్యాకెట్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్. ఇప్పటికే ఈ విషయంపై సీఎం చంద్రబాబుకు విపక్ష నేత వైఎస్ జగన్ బహిరంగ లేఖ రాయడంతో పాటు తక్షణమే జోక్యం చేసుకోవాలంటూ గవర్నర్ కి కూడా విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఆ పార్టీ సిద్ధమైంది. లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ శాసనసభాపక్ష భేటీలో ఈ అంశంపై విస్తృత చర్చ జరిగింది. శాసనసభలో మండలిలో అనుసరించాల్సిన వ్యూహ ప్రతివ్యూహ పై నేతలతో వైఎస్ జగన్ చర్చించారు. శాసనసభ సమావేశాల్లో ప్రజల పక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఏ సమస్యలను తీసుకోవాలన్న దాని మీద ప్రధానంగా చర్చించడం జరిగింది. ఇటీవలే బయలుపడినటువంటి ఏదైతే తన మాన ప్రాణాలని అక్రమంగా దోసుకుంటూ అతి నీహబాయంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ కాల్మనీ సెక్స్ రాకెట్ అనేటటువంటి విషయం ఉందో దాన్ని ప్రధానాంశంగా తీసుకుని రేపు అసెంబ్లీలో చర్చించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మహిళల్ని చాలా సభ్య సమాజం తలదించుకునే విధంగా మరి విజయవాడలో మనం చూసిన కాల్మనీ, సీఎం అంటే కాల్మనీ అనే పేరు తెచ్చుకున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. మరి దాని మీద ఆయన ఏం సమాధానం ఈ రాష్ట్ర మహిళలకు చెప్తారో మేమందరం కూడా డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఇది ఎన్నో కాపురాల్లో చిచ్చు పెట్టిన వ్యవహారం. ఎంతోమంది మధ్యతరగతుల పేద మహిళల జీవితాలతో చెలగాటమాడిన తన పార్టీ వాళ్ళని, తన అండదండలతో తన కనుచూపుల్లో తిరుగుతున్న వాళ్ళని ఆయన ఏం చేస్తాడో స్పష్టంగా అసెంబ్లీలో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ సెషన్స్ లో బాక్సైట్ మైనింగ్, నిరుద్యోగుల సమస్య, కల్తీ మద్యం, మద్యపాన నిషేధంపై ప్రభుత్వ వైఖరి, కరువు, వరదలు, మద్దతు ధర, రంగుమారిన ధాన్యం కొనుగోలు, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, వీఆర్ఏల డిమాండ్లు, ఇసుక మాఫియా, జన్మభూమి కమిటీల ఆగడాలతో పాటు కీలక ప్రజా సమస్యలపై ప్రాధాన్యత పరంగా సభలో లేవనెత్తాలని శాసనసభాపక్ష భేటీలో నిర్ణయించారు. అసెంబ్లీతో పాటు కౌన్సిల్లో కూడా తమ ప్రధాన ఎజెండా ఇదే విధంగా ఉంటుందన్నారు ఆ పార్టీ నేతలు. కాల్మనీ కానీ లేకపోతే స్పూరియస్ లిక్కర్ కానీ ప్రధానంగా రైతుకు రంగుమారిన ధాన్యం కొనుగోలు విషయంలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతులు. ఆ రంగుమారిన ధాన్యాన్ని మ్యాక్సిమం సపోర్టింగ్ ప్రైస్ ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో, ప్రకటన చేసిందో ఆ సపోర్టింగ్ ప్రైస్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలనే దాని మీద మరి ప్రధానంగా మేము నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా అమలు చేస్తాం. సమావేశాలు జరిగినన్ని రోజులు ఎమ్మెల్యేలంతా విధిగా సభకు హాజరవ్వాలని నేతలకు వైఎస్ జగన్ సూచించారు. సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు నేతలంతా ముందుగా సమగ్ర సమాచారంతో సిద్ధమై సభకు రావాలన్నారు. ప్రధాన సమస్యలతో పాటు ఆయా ప్రాంతాల్లోని స్థానిక సమస్యలపై కూడా వివిధ రూపాల్లో ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టి వాటి పరిష్కారం దిశగా ముందడుగు వేయాలని వైఎస్ జగన్ అన్నారు. ఇప్పటిదాకా బెజవాడ కేంద్రంగా సాగిన కాల్మనీ సెక్స్ ర్యాకెట్ ఇష్యూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని కుదిపేయబోతుంది. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ అస్త్రశస్త్రాలతో సిద్ధమైంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల ప్రారంభమైన మరుక్షణం నుంచే హాట్గా జరగబోతున్నాయని స్పష్టంగా అర్థమవుతోంది. వీడియో జర్నలిస్ట్ రమేష్తో చంద్రకాంత్, సాక్షి టీవీ, హైదరాబాద్.